ఈరోజు మార్కెట్‌లో జరిగింది ఒక సాధారణ కరెక్షన్ కాదు. ఉదయం నుంచి వీక్‌గా ఉన్న మార్కెట్ 3 పీఎం తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 1082 పాయింట్స్ పడిపోయింది. ప్రశ్న ఒకటే, 3 పీఎం తర్వాత అసలు ఏమైంది? చాలామంది ఏదైనా హిడెన్ బ్యాడ్ న్యూస్ వచ్చిందని అనుకున్నారు. కానీ అసలు నిజం వేరే. ఈ క్రాష్ వెనక ఒక టెక్నికల్ ఈవెంట్ ఉంది. అదే ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్. అసలు ఈ ఎంఎస్సిఐ అంటే ఏంటి? ఎంఎస్సిఐ అనేది ప్రపంచవ్యాప్తంగా ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండ్స్ని ఫాలో చేసే ఒక బెంచ్ మార్క్. ఎంఎస్సిఐ ఇండెక్స్లో స్టాక్ యాడ్ అయితే కొనాలి, రిమూవ్ అయితే అమ్మేయాలి. ఈసారి ఎంఎస్సిఐ రివ్యూలో ఫెడరల్ బ్యాంక్, ఎంసీఎక్స్, నాల్కో, ఇండియా బ్యాంక్ యాడ్ అయ్యాయి. హ్యుండై మోటార్ ఇండియా, జుబిలెంట్ ఫుడ్ వర్క్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఆర్వీఎన్ఎల్ బయటకు వెళ్ళాయి. కానీ జస్ట్ ఈ స్టాక్స్ మాత్రమే సెన్సెక్స్ని 1000 పాయింట్ కిందికి లాగలేవు. అసలు ట్విస్ట్ టైమింగ్. ఎంసీఎస్ఐ లింక్డ్ ఫండ్స్ తమ ట్రేడింగ్ ఎక్కువ క్లోజింగ్ ఆక్షన్లో ఎగ్జిక్యూట్ చేస్తాయి. భారీ సెల్ ఆర్డర్స్ మార్కెట్లోకి వచ్చాయి. బయర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువైపోయారు. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవి పడితే మొత్తం ఇండెక్స్ కదులుతుంది. ఈ రోజు డ్యామేజ్ చేసింది స్మాల్ క్యాప్ ఫండ్స్ కాదు, లార్జ్ క్యాప్ గెయిన్స్. రీటైల్ ఇన్వెస్టర్స్ అమ్మితే స్టాక్ పడిపోతుంది, అదే ఇన్స్టిట్యూషన్ అమ్మితే ఇండెక్సే పడిపోతుంది. కానీ ప్యాసివ్ ఫండ్స్ రీబ్యాలెన్స్ చేస్తే మొత్తం మార్కెట్ స్ట్రక్చరే మారిపోతుంది. ఇప్పుడు అందరి చూపు నిఫ్టీ ఇండెక్స్ 23,500 లెవెల్పై ఉంది. ఈరోజు ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ వల్ల ఎక్కువ డిస్కషన్ వచ్చిన స్టాక్ ఎంసీఎక్స్. చాలామంది దీన్ని సింపుల్ ఎంఎస్సిఐ అడిషన్ స్టోరీగానే చూస్తున్నారు. కానీ అసలు బిగ్గర్ ట్రెండ్ ఇంకోటి ఉంది. ఇండియాలో కమోడిటీ పార్టిసిపేషన్ ఫాస్ట్గా పెరిగిపోతుంది. గోల్డ్, సిల్వర్, క్రూడ్ రీటైల్ ఇన్వెస్టర్స్లో ఇంట్రెస్ట్ని చాలా స్లోగా రైజ్ చేస్తుంది. అంటే ఎంసీఎక్స్ కేవలం ఒక ఎక్స్చేంజ్ స్టాకే కాదు, ఇండియా ఫినాన్షియల్ గ్రోత్కి ఒక డైరెక్ట్ ప్లే. రేపు ఎంసీఎక్స్లో మొమెంటం కంటిన్యూ అయితే మార్కెట్ ఇంకా సెలెక్టివ్ బుల్లిష్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇన్స్టిట్యూషన్ ఫోకస్ చేస్తున్న నెక్స్ట్ స్టాక్ పూర్తిగా డిఫరెంట్ సెక్టార్లో ఉంది. మన నెక్స్ట్ స్టాక్ ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్ కూడా ఎంఎస్సిఐ అడిషన్ వల్ల స్పాట్లైట్లోకి వచ్చింది. కానీ ఇక్కడ రియల్ స్టోరీ ఇన్ఫ్లోస్ కాదు, ఇన్స్టిట్యూషనల్ విజిబిలిటీ. ఒక్క స్టాక్ ఎంఎస్సిఐ రాడర్ పైకి వస్తే గ్లోబల్ ఫండ్స్ దాన్ని సీరియస్లీ ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అక్కడి నుంచి పర్సెప్షన్ చేంజ్ అవుతుంది. కానీ రేపు ఒక కీ క్వశ్చన్ ఇదే, బయింగ్ ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా ఈవెంట్ ఎగ్జైట్మెంట్ ఆల్రెడీ ప్రైజ్ ఇన్ అయిపోయిందా? అదే మార్కెట్ సెంటిమెంట్ని రివీల్ చేస్తుంది. నౌ ఫ్రమ్ ఎంఎస్సిఐ థీమ్ నుండి ఎర్నింగ్స్ థీమ్కి వెళ్ళిపోదాం. ఎర్నింగ్స్లో మన నెక్స్ట్ స్టాక్ ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్స్ మార్కెట్ వీక్గా ఉన్న రోజే స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చింది. ప్రాఫిట్ స్ట్రాంగ్గా ఉన్నాయి, రెవెన్యూ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్గా ఉన్నాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే షార్ట్ టర్మ్లో మార్కెట్ న్యూస్పై రియాక్ట్ అయినా సస్టైన్ మూవ్స్ క్రియేట్ చేసేది మాత్రం ఎర్నింగ్సే. రేపు ఇన్స్టిట్యూషన్ ఈ రిజల్ట్స్ని చేస్తాయా లేదా ఇగ్నోర్ చేస్తాయా, అదే స్టాక్ నెక్స్ట్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తుంది. ఈ ఫ్లో త్రూ బయ్యింగ్ వస్తే వీక్ మార్కెట్లో కూడా లీడర్షిప్గా ఎమర్జ్ అవ్వచ్చు. బట్ నౌ ఒక స్టాక్ ఉంది, దాని మూమెంట్ మొత్తం నిఫ్టీ మూడ్నే మార్చేస్తుంది. అదే రిలయన్స్. నిఫ్టీ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలంటే ముందు రిలయన్స్ చూడాలి. మార్కెట్ ర్యాలీకి ఫ్యూయల్ ఇదే, కరెక్షన్కి ప్రెషర్కి కూడా ఇదే. అందుకే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఫస్ట్ ఇండెక్స్ కాదు, రిలయన్స్ స్ట్రెంత్ చెక్ చేస్తారు. రేపు రికవరీ అటెంప్ట్ చేస్తే రిలయన్స్ పార్టిసిపేట్ చేస్తుందా లేదా సైలెంట్గా వీక్గా ఉంటుందా, అదే రేపు ర్యాలీ జెన్యునా ఫేక్ బౌన్సా అనేది డిసైడ్ చేస్తుంది. అండ్ యూజువల్లీ రిలయన్స్ మూవ్ అయిన తర్వాత నెక్స్ట్ రియాక్షన్ బ్యాంక్లో కనిపిస్తుంది. బ్యాంకింగ్ సెక్టార్ మార్కెట్కి బ్యాక్ బోన్. అందులో ఇన్స్టిట్యూషన్స్కి ఫేవరెట్ స్టాక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్. రీజన్ ఈజ్ సింపుల్, కన్సిస్టెన్సీ, స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ, రిలయబుల్ ఎగ్జిక్యూషన్. చాలా ర్యాలీస్ క్వైట్లీ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచే స్టార్ట్ అవుతాయి. రేపు మార్కెట్ బౌన్స్ వస్తే ఐసిఐసిఐ లీడర్షిప్ తీసుకుంటుందా, అది ఓవరాల్ మార్కెట్ కాన్ఫిడెన్స్కి ఒక బిగ్గెస్ట్ క్లూ. బట్ అందరూ లార్జ్ క్యాప్ని చూస్తే ఈరోజు మార్కెట్లో హిడెన్ యాక్షన్ మాత్రం ఒక మిడ్ క్యాప్లో కనిపించింది. అదే సుప్రియా లైఫ్ సైన్స్. ఈరోజు మార్కెట్ మొత్తం రెడ్లో ఉంది, కానీ ఒక్క స్టాక్ మాత్రం 15% పైగా ఎక్స్ప్లోడ్ అయింది. సుప్రియా లైఫ్ సైన్స్. స్ట్రాంగ్ ఎర్నింగ్స్, స్ట్రాంగ్ ప్రాఫిట్ గ్రోత్ అండ్ అగ్రెసివ్ బయింగ్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ సిగ్నల్ ఏంటంటే బ్యాడ్ మార్కెట్లో కూడా బయ్యర్స్ అగ్రెసివ్గా ఎంటర్ అయితే అక్కడ స్ట్రాంగ్ కన్విక్షన్ ఉందని అర్థం. రేపు ఇదే కంటిన్యూ అవుతుందా లేదా క్విక్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా? ఈ స్టాక్ డెఫినెట్లీ స్మార్ట్ మనీ రాడర్లో ఉంది. రేపు మార్కెట్ గ్రీన్ అవుతుందా రెడ్ అవుతుందా అనే డిస్కషన్ తర్వాత, కానీ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ క్వైట్లీ మనీని రొటేట్ చేస్తాయో అబ్జర్వ్ చేస్తే మార్కెట్ నెక్స్ట్ మూవ్ ముందుగానే కనిపిస్తుంది.